నా పేరు అంజీ అండి. మీ గారు ఏం చేస్తుంటారు? ఏదో వ్యాపారం చేస్తుంటా. మీ గ్రామం పేరేంటండి? మారెల్లా. ఏంటి ఇప్పుడు ఇక్కడ అభివృద్ధి జరిగిందంటారా నిజంగానే, లేదా అధికారులు చెప్తున్నట్టు? జరిగింది. అంటే ఏమేం జరిగిందంటారు? అన్నీ జరుపుతున్నారు, బాగానే జరుపుతున్నారు. అన్నీ బాగానే జరుగుతున్నాయి. అంటే ఇప్పుడు ఈ రేషను పింఛను చూసుకుంటే అందరికీ వస్తున్నాయి. మొత్తం కంపెనీలు అందరికి వచ్చేస్తున్నాయి. రాని వాళ్ళు అంటే ఎవరు లేరు. రోడ్లు వేసారా మీ ఊర్లో బాగా? బాగా వేసారు రేట్లు. మీ ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉందంటారు? మా ఎమ్మెల్యే పేరు నెంబర్ 1గా ఉంది. ఇంకా అతను తిరిగే లేదు. మళ్ళీ ఆయన గెలిచే అవకాశాలు ఉన్నాయంటారా? ఎందుకని? ఎందుకనంటే అతను చేసిన పనులు అట్టున్నాయి. అది అంటే ఇప్పుడు ఆయన చూసుకుంటే కేవలం టీడీపీ వారికి చేస్తున్నారు కానీ మిగిలిన వాళ్ళు చేయట్లేదని చెప్తున్నారు కదా, అందులో ఎంతవరకు నిజం ఉంది? గిట్టిన మాటలు అవన్నీ గిట్టిన మాటలు. అందరికీ చేస్తున్నాడు. వాళ్ళని వీళ్ళని ఏమి లేదు, అందరికీ చేస్తున్నాడు. ఇప్పుడు రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? చంద్రబాబు గారా, జగన్మోహన్ రెడ్డి గారా, పవన్ కళ్యాణ్ గారా? నమస్తే అండి, మీ పేరు? కరీముల్లా. ఏం చేస్తుంటారు? చికెన్ కొట్టు. మారెళ్ళేనా మీది? ఈ ఊరు. అంటే ఇక్కడ అభివృద్ధి ఎంతవరకు జరిగింది? బాగానే జరిగింది అభివృద్ధి. అంటే ఏమేం జరిగాయి ఇక్కడ? సిమెంట్ రోడ్లు, పింఛన్లు, వృద్ధా పింఛన్లు అందరికీ బాగానే ఉన్నాయి. డయాలసిస్ పేషెంట్లకు మా నాన్నకి డయాలసిస్ వస్తున్నాయి. 2500 వస్తున్నాయి నెలకి. మరేంటి మీ ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉందంటారు? బాగానే ఉంది. అంటే ఎప్పుడైనా వచ్చారు ఇక్కడికి? వచ్చారు, చాలాసార్లు వచ్చారు. ఇప్పుడు ఆయన చేసే పనులు ఎంతవరకు అర్హులైన వారికి అందుతున్నాయి అంటారు? అందరికీ వస్తున్నాయి. కొంతమంది కేవలం టీడీపీ వాళ్ళకి చేస్తున్నారు, అందరూ చేయట్లేదని చెప్తున్నారు. వాళ్ళకి వచ్చినాయి పింఛన్లు కానీ ఏ అయినా వైఎస్ఆర్ వాళ్ళకి ఎక్కువ వచ్చినాయి పింఛన్లు. అది మళ్ళీ ఆయన గెలిచే అవకాశాలు ఉన్నాయంటారా? కంపల్సరీ గెలుస్తాం. ఎందుకని? అభివృద్ధి అట్టు చేశాడు కాబట్టి. ఇప్పుడు రాష్ట్రంలో చూసుకుంటే ఎవరు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయంటారు? చంద్రబాబు. ఎందుకని చంద్రబాబు? అభివృద్ధి పనులు అట్టు చేశాడు కాబట్టి. పెన్షన్ మళ్ళీ ఇప్పుడు 2000 పెంచాడు. మొత్తం అభివృద్ధి బాగా జరుగుతుంది కాబట్టి. నమస్తే బాబాయ్, మీ పేరు? అనంతరం. ఏం చేస్తుంటారు? ఏంటి ఇక్కడ అభివృద్ధి జరుగుతుందా బాగా? రోడ్లే వేసారు మీ ఊర్లో బాగా? వేస్తున్నారు, వేసారు. కొన్ని రోడ్లు వేసారు, కొంత కొరవ ఆగారు. వేస్తారు. పింఛన్లు వస్తున్నాయా మీ ఊర్లో అందరికి? వస్తున్నాయి. మీ ఎమ్మెల్యే గారు పనితీరు మీద మీ అభిప్రాయం ఏంటి? బాగా పని చేస్తున్నారా, చేయట్లేదు? సుధరాగారు ఎందుకు చేయట్లా? బెమ్మానం చేస్తుంటే పని బెమ్మానం చేస్తే ఆయనకేం చేయ బెమ్మానం చెప్తే మళ్ళీ ఆయన గెలిచే అవకాశం ఉందంటారా? మళ్ళీ గెలవక ఇంకేంది. ఇక్కడే కాదు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా మళ్ళీ. ఎందుకని? అంతే మరి పనులు చేసిలా. పనులు చేసినోడు ఎందుకు ఓడిపోతారు? పనులు చేయనోడు అయితే ఓడిపోతారు. కానీ ఆయన ఎందుకు ఓడిపోతారు? టీడీపీ పార్టీ వాళ్ళకి చేస్తున్నారు కానీ మిగిలిన వాళ్ళకి చేయట్లేదు అంటున్నారు. చేస్తారు. అబ్బా టీడీపీ వాళ్ళు కాదు, అందరూ చేస్తారు. ఇప్పుడు స్కీమ్ వచ్చిందండి మాకు. మొత్తం కాంగ్రెస్, మేమంతా టీడీపీ వాళ్ళేనా? మరి ఇదంతా వస్తుంది. అందరూ కాంగ్రెస్ వాళ్ళు, టీడీపీ మొత్తం ఉంది కదా. మొత్తాన్ని చేస్తాడు చంద్రబాబు నాయుడు. ఒక్కరికి ఓడికి చేయకుండా. రుణమాఫీ కూడా మొత్తం ఆయనకి ఒక వైఎస్ఆర్ లేరు, కాంగ్రెస్ వాళ్ళు మొత్తాన్ని చేసిండు. వీళ్ళు అనుకోవడమే కానీ కానోళ్ళు అట్టేముండదులండి. బాబా నమస్తే, మీ పేరు? కోటేశ్వరం. ఏం చేస్తుంటారు? ఏముంది, ఇదిగే మందు వదులుకోను, నీళ్ళు కట్టుకోను. మీ ఊర్లో అందరికి పింఛన్లు రేషన్లు వస్తున్నాయా? తెలుగుదేశం వాళ్ళకి ఒక్కరికి వస్తున్నాయా? అందరికి వస్తున్నాయి. అందరికి వస్తున్నాయి. మీ ఎమ్మెల్యే గారు పనితీరు మీద మీ అభిప్రాయం? బాగానే చేస్తుండ్రు. మరి ఏమైనా గెలిచే అవకాశాలు ఉన్నాయంటారా? బాబు నమస్తే అండి, మీ పేరు? సుబ్బారావు. సుబ్బారావు గారు ఏం చేస్తుంటారు? వ్యవసాయమే. రుణమాఫీ వచ్చిందా మీకు? వచ్చింది, 3 సార్లు వచ్చినాయి. ఎంత వచ్చింది? 1,50,000 పోయినాయి. మొత్తం మీద 1,50,000 పోయినాయి. ఇంకెంత ఉందంటారు? 60,000. అంటే ఇంకా 2 విడతలు అది కూడా పోతుంది అన్నారా? ఓకే. ఇప్పుడు మీ ఊరి పేరండి? సింగనపాలెం. సింగనపాలెం పంచాయతీ ఇదే కదా. అంటే ఇక్కడ అభివృద్ధి జరుగుతుందా నిజంగానే? పర్వాలా, రోడ్లన్నీ పడ్డాయి. ఇప్పుడు అర్హులైన వారికి రేషన్ పింఛన్ అవి వస్తున్నాయి. మీ ఎమ్మెల్యే గారి పనితీరు మీద మీ అభిప్రాయం? పర్వాలా, బాగానే చేస్తున్నాడు. అది మళ్ళీ ఆయన గెలిచే అవకాశాలు ఉన్నాయంటారా? గెలవచ్చు. ఎందుకని? అంటే ఆయన అభివృద్ధి పనులు చేసి ఇది చేయటంలో. అంటే ఇప్పుడు చూసుకుంటే ఈ కేవలం తెలుగుదేశం వాళ్ళకి చేస్తున్నారు కానీ మిగిలిన వాళ్ళకి చేయట్లేదు అంటున్నారు. అర్థం లేదు. ఇక్కడ అందరికి బాగానే అయింది. మరి ఇప్పుడు రాష్ట్రంలో ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరు అవ్వాలనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారా, జగన్మోహన్ రెడ్డి గారా, పవన్ కళ్యాణ్ గారా? చంద్రబాబు నాయుడే. ఎందుకని? అంటే అభివృద్ధి ఎక్కువగా బాగా చేస్తాడని. అంటే సీనియర్ కాబట్టి. అది